హాయ్ అండి, నమస్తే. ఈ కూర అయితే అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే రోటీ చపాతీల్లో కూడా సూపర్ ఉంటుంది. అదేనండి చామదుంపల పులుసు అనమాట. చామదుంపల పులుసు కూర అని కూడా అనొచ్చు. నేనైతే చామదుంపల కూర అంటున్నాను. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ నచ్చితే అస్సలు వదలరు అనమాట ఒకసారి తిన్నారంటే. అలాగే మీలో ఎంతమందికి కూర ఇష్టమో నాకు కొంచెం కామెంట్ చేయండి. చామదుంపలు ఉడికించేసి తొక్కలు తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న దుంపలు అయితే బాగుంటాయి. చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగు అనేది వేసేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను నేను. ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ అనేది వేగాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత టమాటా కూడా, ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే టమాటా పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేయాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కూరకారం ఉంటుంది కదా, సరిపడినంత కూరకారం వేసుకోవాలి. ఈ కారం వేయడం వల్ల ఈ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కూరకారం వేసేసుకుని చామదుంపలు వేసేద్దాము. వేసేసి ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కుక్కర్లో సరిపోతాయండి. మరీ ఎక్కువైతే పేస్ట్ అయిపోతాయి మళ్ళీని. ఇలా చామదుంపలు అంతా ఒకసారి కలిపేసుకుంటే జిగురు అనేది కూడా ఉండదన్నమాట. చాలా మటుకు తగ్గిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని 1 కప్పు రసం ఇలా వేసేసుకుని ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చింతపండు రసం వేసేసి ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపి ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను నేను. ధనియాల పొడి వేసేసి మూత పెట్టేద్దాము. కొంచెం సేపు ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే కొంచెం లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉడికే కొద్దీ దగ్గర పడిపోతుంది కదా, అందుకనమాట. వాటర్, చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇందులోకి మంచి ఫ్లేవర్ ఇచ్చేదనమాట ఇది. కసూరి మేతి వేసుకోవాలి ఫైనల్గా. ఇలాంటి పులుసు కూరల్లో కసూరి మేతి చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్గా లాస్ట్లో వేస్తున్నాను అనమాట. కసూరి మేతి ఉంటే కనుక కంపల్సరీ ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసేసి మూత పెట్టేసుకోవడమే. మంచి గుమగుమలాడిపోతుందండి ఉడికేటప్పుడే ఈ కూర అయితే. రైస్లోకి అయితే సూపర్ అనమాట, నేను చెప్పనక్కర్లేదు. ఈ చామదుంపల పులుసు ఫేవరెట్ చాలా మంది ఉన్నారండి, ఫ్యాన్స్ అయితే. ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారనమాట. నేనైతే కొంచెం వాటర్ అనేది తగ్గించాను, కొంచెం దగ్గరగా వచ్చేసింది కర్రీ అనేది. మీకు కావాలంటే కొంచెం పలచగా చేసుకోండి. టేస్టీగా అయితే చామదుంపల పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. మరి నేను చేసిన విధానం మీకు కూడా నచ్చింది అనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడమే కాదండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసి వాళ్ళు ఉంటే ఘనశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీలు అన్నీ ఎక్కువ ట్రెడిషనల్ రెసిపీలు ఎక్కువ ఉంటాయండి. మరి మీకు ఏ ఒక్కటి నచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా రెసిపీస్ అయితే ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మాత్రం మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.